అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షుల ఇందురని. నాకు ఎలా ఉంటారు? సాక్షులుగా ఉంటారు. ఇక్కడ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారు? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఎవ్రీబడి, పరిశుద్ధాత్మ శక్త వ్యక్త? కరెక్ట్గా చెప్పాలి. పరిశుద్ధాత్మ శక్త వ్యక్త? వ్యక్తి. వండర్ఫుల్. పరిశుద్ధాత్మ వ్యక్తి అయి ఉన్నారు. ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనకేమిస్తారు ఆయన? అది సరైన నిర్వచనం. కొంతమంది తెలియక పరిశుద్ధాత్మ అంటే శక్తి అనుకుంటారు. పరిశుద్ధాత్మ అంటే మొట్టమొదటిగా వ్యక్తి. ఆయన రావడం ద్వారా మనకు ఆయన ఏమిస్తారు? శక్తిని ఇస్తారు. అందరూ బట్టే పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా అది ఇది అనకూడదు. కొంతమంది తెలియక పరిశుద్ధాత్మను అది ఇది అంటారు. నో, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన ప్రతిసారి ఏమన్నారు తెలుసా? ఆయన అన్నారు. ఆయన ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఆయనగా సంబోధించబడ్డారు బైబిల్లో. అంతేగాని అది ఇది అని ఎప్పుడు రాయబడలేదు. ఈ విషయంలో కొంతమంది సరైన అవగాహన లేదు ఈ రోజుల్లో. పరిశుద్ధాత్మ అంటే ఏదో అనుకుంటున్నారు కొంతమంది. పరిశుద్ధాత్మ వ్యక్తి అయి ఉన్నారు. ఆయన ఎవరిలో అయితే నివసిస్తున్నారో చెప్పండి, వారికి ఏమి అనుగ్రహిస్తున్నాడు? ఆయన శక్తిని ఇస్తున్నాడు. ఈ శక్తి దేనికి అంటే యెరూషలేములోను యోదయలోను సమరయలోను ఆ తర్వాత భూమి అందంతటా ఆయనకి ఎలా ఉండాలని? సాక్షులై ఉండాలి. మనం ఎవరికి సాక్షులమై ఉన్నాం? దేవునికి సాక్షులమై, క్రీస్తు సాక్షులమై ఉన్నాం మనం. యెహోవా సాక్షులను గుంపు ఉన్నారు. యెహోవా సాక్షులు యేసు ప్రభు దేవుడు కాదని వాదిస్తారు. మహమ్మదీయ సోదరులు ఎలాంటి ప్రశ్నలు అయితే యేసు ప్రభు గురించి అడుగుతారో దాదాపుగా అవే ప్రశ్నలు వాళ్ళు కూడా వేస్తుంటారు. ఆ గుంపుతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. యెహోవా సాక్షులు అనబడేవారు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆధ్యాత్మిక జీవితాలు ఇబ్బంది పెడతారు వాళ్ళు. యేసు ప్రభు దేవుడు కాదని వాదిస్తారు వాళ్ళు. చాలాసార్లు నాతో వాదించారు. కరెక్ట్గా ఆన్సర్లు చెప్తేనేమో మళ్ళీ కనబడలేదు. యేసు ప్రభు దేవుడు కాదు అని ఎవరైనా చెప్పారంటే అబద్ధ బోధ. ఈ విషయాన్ని గుర్తుపెట్టాలి. యేసు ప్రభు దేవుడని నమ్మితేనే సరైన బోధ. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే బైబిల్ ప్రకారం దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్. మనం ఎక్కువ మంది దేవుళ్ళని ఆరాధించట్లేదు. దేవుడు ఒక్కడే. అయితే ఆయన తన ప్రత్యక్షతలను మనకు అనుగ్రహించిన విధానం చాలా గొప్పది. ఒకే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నారు. We serve one God, but he exists in 3 persons. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏంటి అంటే తన ప్రజలకు శక్తినివ్వడం ద్వారా వారు ఎవరికి సాక్షులుగా ఉండాలని? యేసయ్య సాక్షులు కింద. నాకు సాక్షులు అన్నాడంటే అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. యేసు ప్రభువుకి మనందరం సాక్షులుగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు, రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనం పొందుకుంటున్నాం. ఇండ్వెల్లింగ్ స్పిరిట్ అంటారు దాన్ని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఆయన వస్తారు. ఎప్పుడంటే రక్షణ పొందినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు, యేసు ప్రభుని రక్షకునిగా చేర్చుకున్నప్పుడు ఆత్మదేవుడు నీళ్ళకి వచ్చి నివసిస్తారు. అయితే ప్రతిరోజు మన విశ్వాస జీవితంలో రోజు ఆత్మ ద్వారా మనం ఏం చేయబడుతుండాలి? నింపబడుతూ ఉండాలి. అందరూ బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత మనందరం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా ఈ రోజంతా నీ ఆత్మ చేత నన్ను నింపు నాయన. ఎందుకు ఈ ఆత్మ నింపుదల అంటే దేవుని కార్యాల కోసం నువ్వు వాడబడినట్లుగా. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ పరిస్థితుల తర్వాత సంగతి కానీ ప్రభువుకి సంపూర్ణంగా నీ జీవితం అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఉన్న పరిస్థితుల్లోనే నీవు క్రీస్తు సాక్షిగా ఉండడానికి నీకేం చేస్తారు? ఆయన సహాయం చేస్తూ ఉంటారు. ఎవరో వచ్చి అడుగుతారు, సిస్టర్ గారు మీకు ఇదివరకు బాగా కోపం ఉండేదండి, ఇప్పుడు ఏంటంటే అసలు కోపం లేదండి అంటే, ఏం లేదులేండి అంతేనండి అందం వేరు. యేసు ప్రభు నాలో ఉన్నారండి, అందరూ బట్టి ఇప్పుడు నాకేం రావట్లా. నువ్వు ఈ రెండిట్లో ఏం చెప్తున్నావు? నువ్వు ఇదివరకు మీరు చాలా ప్రతిదానికి విచారపడుతుండేవారు, దుఃఖపడుతుండేవారు. ఏంటి సంగతి అంటే ఏం లేదండి అంతేనండి అలాగ ఉంటుందండి అంటున్నావా? లేకపోతే లేదండి ప్రభు నాలో ఉన్నాడండి, నా యేసేకి నేను చోటు ఇచ్చిన దగ్గర నుండి నా జీవితంలో మార్పు వచ్చిందండి అంటే, నువ్వు మొదటి ఇచ్చిన ఆన్సర్ ద్వారా దేవునికి ఏం రావట్లేదు? మహిమ రావట్లేదు. యు ఆర్ నాట్ ద విట్నెస్ ఆఫ్ గాడ్. కానీ రెండో ఆన్సర్ ఇచ్చే చూసావా?
ప్రభు నా జీవితాన్ని మార్చాడండి. బ్రదర్ రోజు ఇదివరకు తాగి పడిపోయాడు కదా రోడ్డు మీద, ఇప్పుడేంటి పొలైట్గా ఇంటికి వెళ్ళిపోతున్నావు టైం అవగానంటే యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. అది దేవునికి సాక్షులుగా ఉండడం అంటే. ఉన్నావా దేవుని సాక్షిగా? దేవుడు కొన్నిసార్లు నీకు అవకాశం ఇస్తాడు దానికోసం మాట్లాడడానికి. కొంతమంది వాళ్ళకు వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని సువార్త చెప్పడం కొంతమంది చేస్తున్నారు. కొంతమంది దేవుడు అవకాశాలు ఇచ్చినా కూడా ఏం చేయట్లేదు, చెప్పట్లేదు. ఎవరినో దేవుడు పంపిస్తాను నీ దగ్గరికి, సిస్టర్ ఏంటి మీలో ఎంత మార్పు అంటే ఆ క్వశ్చన్ నీకు సువార్త చెప్పడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. చెప్పావు అక్కడ ప్రభు గురించి. ఇప్పుడు నేను యేసుప్రభు గురించి ఏమి చెప్తే రేపు నుండి రాదేమో నా దగ్గరికి. రేపొద్దున నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆమె ఏడుస్తుందేమో. ఆ రోజు నా సహోదరుని అడిగాను కూడా, ఏంటంటే మీలో ఎంత మార్పు కారణం, మీలో ఎంత సాత్వికమైన కారణం ఉండి అడిగితే ఆ రోజు ఆమె ఒక్క మాట నాకు చెప్పుంటే ఈరోజు నీ దౌర్భాగ్యస్థలు నేను ఉండకపోదునని ఏడుస్తుందేమో ఒకరోజు నీ స్నేహితురాలో. ఒకరోజు ఎంతవరకు నీతో సహవాసం చేసి నీ ఫ్రెండ్ నరకంలో కాలుస్తూ పలానావాడు నాతో ప్రతిరోజు స్నేహం చేశాడు కానీ ఏనాడు నాకు యేసు గురించి చెప్పలేదని ఏడుస్తాడేమో నిన్ను చూసి. Whoever the Lord is bringing into your consideration, please take them as a blessing and share the gospel to them. చెప్పు, సువార్త చెప్పు. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటారు దీన్ని. కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. యెరూషలేము, యోదయ, సమరయ, ఆ తర్వాత మొత్తం భూదిగములు అందంతట ఎంటైర్ వరల్డ్. యెరూషలేము మన కుటుంబం. చెప్పండి, మన కుటుంబంలో మనకేం ఉండాలా? సాక్షి ఉండాలి. యోదయ సంఘం, మనం వెళుతున్న సంఘంలో సరైన సాక్ష్యం. ఆ తర్వాత సమారియా అంటే ఎవరైతే ప్రభువుని ఎరిగిన వారు నీకు స్నేహితులుగా ఉన్నారో, బంధువులుగా ఉన్నారో వాళ్ళందరి మధ్య నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. అండ్ ఫైనల్లీ ఆల్ ద వరల్డ్, లోకంలో ప్రతి స్థలంలో కూడా. దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఎప్పుడైనా మనం బైబిల్ స్టడీలు చేసాడు ఇవన్నీ ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో నీ పాత్ర చాలా గొప్పది. ప్రతి ఒక్కరికి ఒక సర్కిల్ ఉంటుంది. ఒకసారి ఇలా సర్కిల్ వేయండి, అందరూ ఇలాగా ఇట్లా వేయండి, సర్కిల్ వేయండి ఒకసారి అంతే. అలా పుస్తకాల మీద వదిలేండి, బైబిల్ మీద వేసారు కనుక ఇలాగ ఇలా. ఇప్పుడు ఈ సర్కిల్లో కొంతమంది ఉంటారు. నీ సర్కిల్లో మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం, మీ బంధువులు, స్నేహితులు, నువ్వు కాలేజీకి వెళ్తే కాలేజ్, యూనివర్సిటీకి వెళ్తే యూనివర్సిటీ, చదువుకుంటే చదువు, ఆ తర్వాత నిన్ను తెలిసిన వారు కొంతమంది. బహుశా కొంతమంది సర్కిల్లో 10 మందే ఉండొచ్చేమో. నువ్వేం బాధపడే సమస్యలే. దాట్స్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. ఆ 10 మందిని నువ్వు ప్రభావితం చేయగలిగితే చాలు. కొంతమందికి 100 మంది ఉంటారేమో వాళ్ళ సర్కిల్లో, కొంతమందికి 1,00,000 మంది ఉంటారేమో వాళ్ళ సర్కిల్లో. ఒకవేళ ఇంకా కొంతమందికి ఇంకా ఎక్కువ కృప ఉంటే కొన్ని ఇంకా ఎక్కువ లక్షల మంది లేదా కోట్ల మంది ఉంటారు వారి సర్కిల్లో. నీకు ఎంత సర్కిల్ ఉందనేది ప్రశ్న కాదు ఇక్కడ. నీకున్న సర్కిల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అది ప్రశ్న. నీ చుట్టూ 10 మందే ఉండొచ్చు. ఆ 10 మంది నీ నుండి సువార్త తీసుకుంటున్నారా? ప్రభువుని గురించిన వార్త వరకు వెళ్తుందా? పోనీ నీ చుట్టూ 100 మంది ఉన్నారనుకుందా, నీ సర్కిల్ ఇంకొంచెం పెద్దది. కొంతమంది మాకు చాలామంది బంధువులు ఉన్నారండి. నీకు చాలా బాధ్యత ఉందన్నమాట. చాలామంది బంధువులు ఉన్నారని పొగుడుపోవడం లేకపోతే ఆనందించడం కాదు, అంత బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలి. నా స్నేహితులంటే అబ్బో నా ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్స్ అండి. 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళకైనా సువార్త చెప్పావా? ప్రభు మాటలు చెప్పావా? కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ విట్నెస్ ఇన్ దాట్. అర్థమవుతుందని చెప్తున్న మాటలు? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమేన్. సాక్షులుగా ఉండడం అంటే అదే, దేవుని కొరకు సాక్షులుగా బ్రతకడం. జీవవాక్యముని గురించి ఆది నుండి మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే కనుగొని నిదానించి కనుగొన్నామో దాన్నే మీకు తెలియజేస్తున్నాం అన్నాడు భక్తుడైన యోహాను. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.